ఎరా దేశం మొత్తం ఎలక్షన్లు జరుగుతుంటే నువ్వేంటి సోఫాల మధ్య పడుకున్నావు? లే, ఎవనోటు ఎవని ఎలక్షన్లు ఎవరికి వేయాలి ఎందుకోసమే? నువ్వు ఈ దేశ పౌరుడు కదా, ఇవాళ నీ ఓటు హక్కు వినియోగించవా నువ్వు? వాళ్ళేదో హాలిడే ఇస్తే ప్రశాంతంగా నిద్రపోదామంటే మధ్యలో నీళ్ళు లేదురా నాకు. ఓహో, నీకు హాలిడే ఇచ్చింది పడుకోవడానికా, ఓటేయడానికి కాదా? అరే ఎవరినో గెలిపించడానికి నేను వెళ్ళి లైన్లో నిలబడాలరా, నా టైం వేస్ట్ చేసుకోకపోతే. అరే వెళ్ళరా బాబు వెళ్ళేటికి. ఈ దేశ దరిద్రం ఏంటంటే నీలా 40,000 కోట్ల మంది ఓట్లు వేయకుండా పడుకుందామని చూస్తారా. మీ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఏంద్రా నువ్వు నా ఇంట పడ్డావు? నా ఓటు నేను ఎవరికి అమ్ముకుంటలే, నేను ఎవరికి అమ్ముడుపోతలే. నువ్వు చక్కటి కింద తొబ్బై. మీలాంటి వాళ్ళ వల్లనే ఈ దేశానికి చాలా డేంజర్. మీరు ఓట్లు వేయకపోవడం వల్ల, పనికి వాళ్ళందరూ నాయకులు అవడం వల్ల ఈ దేశ అభివృద్ధి ఆగిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి రా, భావితరాల భవిష్యత్తు కోసం ఒక్క అడుగు వేయండి రా, ఒక్క ఓటు వేయండి, మంచి నాయకుడు వస్తారా. ఇకనన్నా మారండి రా, పనికి వాళ్ళ ఎదవల్లా ఉండకండి. ఎస్, ఈసారి నేను ఓటేస్తాను. ఫ్రెండ్స్, మనందరం కలిసి మన సోమర్థనాన్ని వదిలేసి ఓటేద్దాం భవిష్యత్ కోసం. ఒక్క అడుగు ఓటు వైపు.